హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహదీ సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. మాతలి వెళ్ళిన తర్వాత రామచంద్రమూర్తి ఆనందంతో ఒక్కసారి సుగ్రీవుని కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత లక్ష్మణ్ణి పిలిచి, లక్ష్మణ, మన మన ఎందరు అనురక్తుడు భక్తుడు, విశేషించి మనకు ఉపకారం చేసిన వాడు అయిన విభీషణుణ్ణి లంకా రాజ్యాధిపతిగా అభిషేకించిరా అని ఆజ్ఞాపించాడు. అంతేకాదు, ఇది నా పరమకామము, అంటే తీరుతుందో లేదో అనిపించే కోరిక. ఎందుకంటే ఇది రావణవధతో ముడిపడి ఉంది. అందుకని లంకాభిషేకాన్ని పొందిన విభీషణుని చూడటం నాకు ఇష్టం. అలా చెయ్యి అని అంటే లక్ష్మణుడు సరే అన్నాడు. వానరుల చేత సముద్ర జలాన్ని రప్పించాడు. రామశాసనంగా లంకా రాక్షసుల మధ్య లక్ష్మణుడు ఒక ఘటంతో లక్ష్మణుడు విభీషణుడిని అభిషేకించాడు. విభీషణ మంత్రులు, భక్తులైన రాక్షస జనము విభీషణ పట్టాభిషేకాన్ని చూసి ఆనందించారు. విభీషణుడు పట్టాభిషేకాన్ని పూర్తి చేసుకుని సర్వమంగళప్రదముగా మంగళస్వరూపంగా లక్ష్మణుని వలన జరిగినదని రామదర్శనం చేసి చెప్పాడు. అప్పుడు రామచంద్రమూర్తి మహాపర్వతం వంటి వీరుడు రెండు చేతులు జోడించి ఏమీ ఎరుగని వానిలా ప్రక్కనే నిలబడి ఉన్న హనుమంతుని చూచి, హనుమా, మహారాజు విభీషణుని అనుజ్ఞను తీసుకొని లంకాపట్టణంలోనికి వెళ్ళి రావణ గృహ ప్రవేశం చేసి వైదేహికి లక్ష్మణ సుగ్రీవులతో కలిసి ఉన్న మా సుఖాన్ని తెలియజేయి. నాచే జరిగిన రావణవధన గురించి చెప్పు. సీతా సందేశాన్ని తీసుకుని రా అన్నాడు. ఆంజనేయ స్వామి వెళ్ళాడు. ఆయన రాకను చూసి కూడా ఆవిడ మాట్లాడకుండా ఉంది. మౌనంగా ఉండి ఏదో ఆలోచిస్తూ ఆనందంగా ఉంది. స్వామి రామలక్ష్మణ సుగ్రీవాదుల క్షేమంతో పాటు అన్ని విషయాలను చెప్పాడు. అంతా చెప్పి, కిన్ చింతయేసే దేవి కిన్ నా విభాషిసే అంటాడు. అప్పుడు ఆ తల్లి ఏమీ లేదు, భర్త విజయరూపమైన సంతోష వార్తకు క్షణకాలం నిర్వాక్షిణ్యయ్యాను. హనుమ, నీ వంటి వాడిని ఈ పృథ్వీలో నేను చూడలేను. నాకు ప్రియాన్ని చెప్పటంలో నీ సముడు లేడు అని అనేక విధాల ప్రశంసిస్తుంది. అప్పుడు స్వామి, అమ్మా, నీ వనుజ్ఞనిస్తే ఇంతకు ముందు నువ్వు ఏ రాక్షస స్త్రీల చేత బాధపడ్డావో వాళ్ళందరినీ చంపేస్తాను. కర్ణనాశనములను చీల్చి ముఖాలను గీరి వాళ్ల మీదకు లంఘించి అనేక విధాలుగా చంపుతాను అని అడిగితే ఆ తల్లి, నాయన, వీళ్ళు విధులైన దాసీలు, రాజాజ్ఞవశవర్తనలు. అటువంటి వారి మీద ఎవడు కోపపడగలడు? అంతేకాదు, నా పూర్వజన్మ దుష్కృతం వల్ల అదృష్టం తారుమారైంది. నా కర్మను నేను అనుభవించాను. రావణాజ్ఞ వలన వీరు నన్ను వేధించారు. రావణుడు మరణించిన తర్వాత వీరు నన్నేమీ చెయ్యలేదు. అలా మాట్లాడిన తర్వాత ఇలా పలకగలగటం శ్రీరామ ధర్మపత్నికి మాత్రమే సాధ్యం. తల్లి, ప్రతి సందేశంను వినిపించి పెడతాను అంటే దృష్టిమిచ్చామి భర్తను చూడాలని అనుకుంటున్నాను అంటుంది. అంతకంటే ఏమి మాట్లాడగలదు కనుక, తల్లి, పూర్ణచంద్రముఖుడైన రాముణ్ణి లక్ష్మణునితో మిత్రునితో కలిసి చూడగలవు అని స్వాంతనపరచిన స్వామి రామచంద్రుని చేరి సీతా సందేశాన్ని వినిపించాడు. ఆంజనేయ స్వామి సీతాదేవికి గల భాతృ సందర్శనోత్సాహాన్ని తెలియజేశాడు. స్వామి చెప్పిన దాన్ని వినిన తరువాత ఆ ధర్మాత్ముడు ఒక్కసారి ధ్యానావస్థకు వెళ్లి కంట నీరు పెట్టుకున్నాడు. దీర్ఘ నిశ్వాసాలు విడిచాడు. నేలవైపు విభీషణ శిరస్నాతి అయి దివ్యాంగరాగములను దివ్యాభరణాలను ధరించిన సీతను తొందరగా ప్రవేశపెట్టు అని ఆజ్ఞాపించాడు. విభీషణుడు తొందరపడ్డాడు. అంతఃప్రవేశం చేసి స్త్రీలకు ఈ మాట చెప్పి సీతను తయారు చేయమన్నాడు. వాళ్ళు అశోకవనంలోకి వెళ్లి సీతకి విషయాన్ని చెప్పారు. ఆవిడ, విభీషణ, నేను స్నానం చేయకుండానే రాముణ్ణి చూడాలనుకుంటున్నాను అంటే నీకు భర్త రాజు అయినవాడు రాముడు. ఆయన చెప్పినట్లు చేయటం మంచిది అన్నాడు. ఆ మాట విన్న సీత, భాతృదేవత భర్తృహు భక్తవ్రత సాధ్వి తదే ప్రత్యవాషిత, సరే అన్నది. వెంటనే ఆ తల్లికి స్థిరస్నానం చేయించి శుభవస్త్రధారణ, దివ్యాలంకార ఆభరణధారణ చేయించి శిబిక మీద ఎక్కించి విభీషణుడు తీసుకుని వచ్చాడు. శ్రీరామునకు నమస్కరించి సీతను తీసుకుని వచ్చామని నివేదించాడు. అంతే.
ఆనందం కలిగింది, ధైర్యం కలిగింది, రోషం వచ్చింది. ఈ 3 లక్షణాలు రాముణ్ణి ఆవేశించేయి. ఆ తల్లి శిబిక దిగింది, నడిచి వస్తోంది. పరస్వం రక్షకులు దారిలో ఉన్న వారిని తొలగిస్తున్నారు. వృక్ష వానర రాక్షస బృందాలను చెల్లాచెదురు చేస్తున్నారు. వాళ్ళకు ఆ తల్లిని చూడాలని కుతూహలం. లంకలో రాక్షసులు కూడా సీతను చూడలేదు. వానర్లు ఆ తల్లి రక్షణ కోసమే ప్రాణాలను తృణప్రాయంగా పణం పెట్టారు. ఇప్పుడు ఆ తల్లిని చూసే సమయం వచ్చేసరికి రాజరక్షక భటులు తరిమేస్తున్నారు. ఈ స్థితిని శ్రీరాముడు చూశాడు. వానర్ల యందు దయ కలిగింది. విభీషణుని మీద కోపం వచ్చింది. ప్రదహన్యువ దహించి వేస్తున్నట్లు చూస్తూ విభీషణునితో అంటున్నాడు, ఎందుకు నన్ను అనాదరించి నీ జనం వీళ్లను దుఃఖపెడుతున్నారు? దాన్ని ఆపు. నా వానర జనం నా జనం. రాజసత్కార రూప ఆవరణ స్త్రీలకు ఇటువంటప్పుడు కాదు. ఇష్టజన వియోగాదుల యందు, రాజ్యక్షోభాదుల యందు, యుద్ధాదుల యందు, స్వయంవరమందు, క్రతువుల యందు, వివాహమందు స్త్రీ దర్శనం దూష్యం కాదు. ఎవరైనా ఆ స్త్రీని చూడవచ్చు. ఈమె యుద్ధభూమి యందుంది, క్షోభమును పొంది ఉంది. నా సామీప్యమునందుంది, అనగా భర్త సమీపమందు. ఇప్పుడు ఇతరులు దర్శించడం దోషం కాదు. విభీషణ, స్నేహితులతో కలిసి ఉండగా సీత నన్ను చూడాలి, తీసుకునిరా అంటే లక్ష్మణ, సుగ్రీవ, హనుమదాదులందరికీ ఆ మాట బాధను కలిగించింది. వారిని నిరపేక్షించి ఈ దారుణ వాక్యాలు సీత యందు రామునకు అప్రీతిని తక్కింపజేసేయట. సీతాదేవి సర్వావయవాలు సిగ్గుతో ముడుచుకుని పోయాయి. వస్త్రం ముఖానికి కప్పుకొని దుఃఖిస్తూ ఆర్యపుత్ర అని మాత్రం అనగలిగిందట. విస్మయంతో, హర్షంతో, స్నేహంతో సౌమ్యమైన పతిదేవ ముఖాన్ని సౌమ్యతరైన ఆవిడ చూస్తూ ఉండిపోయింది. రాముడు సీతను చూస్తున్నాడు. హృదయాంతర్గత క్రోధాన్ని బయట పెడుతున్నాడు. భద్రే, నా పౌరుషం ప్రదర్శన కొరకు యుద్ధంలో శత్రువుని చంపాను. నా పౌరుషాన్ని లోకం చూసింది. నా శ్రమ ఫలించింది. నా ప్రతిజ్ఞను నేను నెరవేర్చుకున్నాను. నేను లేకుండా ఏ రాక్షసుడు చలించితుడై తీసుకుని వెళ్ళాడో దానికి నువ్వు హేతువు అయ్యావు. ఇది దైవ సంపాదిత దోషం. ఈ దోషం మనుష్యేణ మాయాజిత పురుష యత్నంగా దైవదోషాన్ని పరిహరించాను. సుగ్రీవ భీషణాదులో శ్రమ ఫలించింది. ఇలా మాట్లాడుతూ ఉంటే ఆవిడ కంటనీరు పెట్టింది. ఆమెను చూస్తూ ఉంటే రామునికి కోపం ఇంకా పెరుగుతోంది. శ్రీరాముని కోపం నీతితో వృద్ధి పొంది అగ్నిలా ఉందట. ఆ స్థితిలో శ్రీరాముడు మాట్లాడుతున్నాడు. నిన్ను విడిపించడం వలన నా వంశం అపకీర్తి నుండి రక్షింపబడింది. పరాగృహవాసం వలన నీ చరిత్ర సందేహాస్పదం. అట్టి నీవు నాకెదురుగా ఉంటే కంట్ల కలకగలిగిన వాడు దీపాన్ని చూడలేనట్లుగా ఉంది. ఈ మాటే చెబుతుంది. నీలో తప్పు లేదు. నీవు దీపానివి. కంట కలక రూపమైన అనారోగ్యం నాది. నేను ఆరోగ్యవంతుణ్ణి కావాలి అని కదా. ఈ హృదయం వేరు. పైకి నీకనుజ్ఞనిస్తున్నాను. 10 దిక్కులలో ఏ దిక్కుకైనా నీవు యథిష్టముగా వెళ్ళవచ్చు. నీతో నాకు పని లేదు. నీవు రావణాంక పరిభ్రష్టవు. ఆ దుష్టుడి కంటితో చూడబడ్డావు. నిన్నెలా గ్రహిస్తాను? నీ ఇష్టం. లక్ష్మణుని యందు కానీ భర్తని యందు కానీ నీ బుద్ధిని అనుసరించి యథాసుఖంగా ఉండవచ్చు. కాకుంటే ఇప్పుడు ఇంకొక 2 క్రొత్త వాళ్ళున్నారు. ఒకడు వానరేంద్రుడు, సుగ్రీవుడు, మరొకడు రాక్షసేంద్రుడు, విభీషణుడు. వీరిలో ఎవరి ఎందైనా నీ మనసును నిలుపుకొనవచ్చు. ఇది రామకోపం. ఎందుకింత కోపం? లక్ష్మణ్ణి నిందించిన సంఘటన కారణం. ఆనాడు లక్ష్మణ్ణి, అతనితో పాటు భరతుణ్ణి, మహాపురుషుణ్ణి నిందించింది. ఆ పాపం కాలుస్తుంది. ఆనాటి కోపం అలా ఉండిపోయింది. అది తన్ను దహిస్తోంది. సీతను కూడా దహించాలి. లక్ష్మణ, సవతి కొడుకుల యందు ఇటువంటి పాపదృష్టి ఉండటం విచిత్రమేమీ కాదు. అందులో సత్పురుష రూపంగా చెరిచే నీ వంటి మా ధర్మార్గుల యందు నిత్యము ఈ భావన ఉంటుంది. నీవు పరమదుష్టుడివి. అందుకే ఒక్కడే అడవికి వచ్చి అన్నగారిని అనుసరించేవు. నా కోసం నువ్వే వచ్చావో భరతుడే పంపాడో కానీ నీకు కానీ భరతునికి కానీ అనుకున్నది సిద్ధించదు. రాముడు మరణిస్తే సీత మరణిస్తుంది. అంతేకాని సీత మీకు దక్కదు. ఇది అరణ్యకాండలో సీత లక్ష్మణుని భరతుణ్ణి తిట్టిన తిట్లు. ఇప్పుడు రామకోపాన్ని గురించి ఆలోచించాలి. ఈ రోజుకి ఇక్కడ తాపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.